బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ బీసీల్లో విభజన జరుగుతుందా? కొత్త కార్పొరేషన్ చైర్మన్లుగా ఇటు బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బీసీల పేరుతో కొన్ని కులాలకే లబ్ధి చేకూరుతుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. బీసీల పేరుతో పదవులు ఎవరికి దక్కుతున్నాయి? బీసీల పేరుతో అధికారం, డబ్బు అనుభవిస్తున్న కులాలు ఏవి? రాజకీయ పార్టీలకు బీసీలు అంటే గుర్తు వచ్చేది ఆ 4 కులాలేనా? గౌడ, మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి కులాలే బీసీల? నాయి బ్రాహ్మణ్, చాకలి, వడ్డెర, అరెకటిక ఇలాంటివి వీటితో పాటు చాలా కులాలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఎందుకు లేదు? అధిక జనాభా ఉన్న ముదిరాజులకు సైతం నిరాశే. నీరు కారిపోతుంది రాహుల్ గాంధీ నినాదం. మేమెంతో మాకంతా పోరాటం తప్పదా? రాహుల్ గాంధీ నినాదాన్నే పక్కన పెడుతుందా ప్రభుత్వం? మరి రేవంత్ రెడ్డి మరొకసారి ఆ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? బీసీల ముసుగులో ఇతర కులాల మధ్య చిచ్చు పెట్టేదెవరు? అసలు పదవులే రాని కులాలకు మరిన్ని పదవులు ఇస్తే తప్పేంటి? ఉన్న జనాభా కంటే ఎక్కువ పదవులు అనుభవిస్తున్న కొన్ని కులాలు 7.4% జనాభా ఉన్న బుద్ధిరాజులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సో మొత్తం మీద రాహుల్ గాంధీ నినాదం ఏదైతుందో, ఎంత పాపులేషన్ మేమెంతున్నామో మాకు అంత అంటే అంత భాగం రాజ్య పాలన అధికారంలో కావచ్చు, చైర్మన్లు కావచ్చు, పదవుల్లో కావచ్చు, అన్నిట్లో కూడా ఉండాలనేది రాహుల్ గాంధీ నినాదం. మరి అదే నినాదాన్ని ప్రస్తుతానికి పాటిస్తున్నారా? ఒకసారి ఇతర కులాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్న కులాల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గౌడ రాష్ట్ర జనాభాలో 4.6%, మున్నూరు కాపు రాష్ట్ర జనాభాలో 3.9%, పద్మశాలి రాష్ట్ర జనాభాలో 3.3%, యాదవ రాష్ట్ర జనాభాలో 5.7%, ముదిరాజు 7.4%. మరి వీళ్ళ జనాభాకు తగ్గట్టు అక్కడ కేటాయింపులు ఉన్నాయా? వీటన్నిటి గురించి కొంత డీటెయిల్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, రాహుల్ గాంధీ నినాదం ఏదైతుందో, మేమెంత మాకు అంత, మేము ఎంత జనాభా ఉన్నామో, ఎంత పాపులేషన్ ఉన్నామో దానికి తగ్గట్టు మాకు పదవులు వాటన్నిటి కేటాయించాలి అనేది రాహుల్ గాంధీ నినాదం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అంటే గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాలు నిరాదరణకు గురయ్యాయి. వారిని రాజకీయంగా పట్టించుకోలేదు, పార్టీ పరంగా కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కానీ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకారం అందించినప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోలేదు. మరి కనుక సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు కొన్ని కులాలు మళ్ళీ మూకుమ్మడిగా అనేటువంటి చర్చ జరిగింది. అట్లా సో దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కేవలం 4 కులాలకే పెద్దపీట వేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అవే గౌడ, మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి కులాలైనా బీసీ కులాల, మిగతా కులాలు మొత్తం 100కు పైగా బీసీ కులాలు ఉంటాయి. ఎందుకు వారిని సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వారిపైన చిన్న చూపు ఎందుకు చూస్తా ఉంది కాంగ్రెస్ అనేటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి స్లోగన్ ఒకటి, ప్రచారం పెద్ద ఎత్తున బీజేపీ పైన కానీ మిగతా రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగానే చేస్తున్నటువంటి పోరాటం, ఎవరికెంతో వారికెంతో అనేటువంటి కిత్తే భాగ్యదారి అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి మాటలలో కితనే ఆబాది ఉత్నే హక్ అనేటువంటి స్టేట్మెంట్ తో ఆయన బయటకు పోతా ఉన్నారు, గ్రౌండ్ లోకి వెళ్తా ఉన్నారు. ఎవరు ఎంత ఉన్నారో అంత హక్కు వారికి దక్కాల్సిందే, ఆ పొజిషన్ వారికి, ఆ అవకాశం వారికి ఇవ్వాల్సినటువంటిది. మరి ఇట్లా చాలా కులాల్లో ప్రాధాన్యత లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో గౌడ, మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి కులాలకు సంబంధించి పెద్ద ఎత్తున పోస్టులు ఇస్తా ఉన్నారు. అటు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, సహకార సంఘాలు కానీ అనేక రకాలుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోటోకాల్స్, అన్ని ప్రభుత్వ వసతులతో కూడినటువంటి పోస్టులు ఇస్తా ఉన్నారు. తర్వాత పార్టీలో ప్రాధాన్యత ఉంది, మంత్రుల్లో ప్రాధాన్యత ఉంది. అన్ని రకాలుగా చూసుకున్నా ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి. మరి మిగతా కులాలు బీసీలు లేవా అనేటువంటిది, ఈ 4కి సంబంధించిన వాటిలో ప్రాధాన్యత ఎందుకు అనేటువంటిది. ఒకటి, రెడ్డిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున పదవులు, మంత్రి పదవులు పోటీ చేయడానికి అవకాశము, ఎమ్మెల్యేలుగా, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లలో కానీ సలహాదారుల విషయంలో కానీ వారికి
పెద్దపీట ఉంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మరి బీసీల విషయానికి వస్తే ఎందుకు కేవలం ఈ నలుగురినే ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు, ఈ 4 కులాలు అనేటువంటి చర్చ ఉంది. ప్రస్తుతం పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. గౌడ్స్ కి పెద్ద ఎత్తున పీట పడతా ఉంది, వాళ్ళకి పెద్ద ఎత్తున పొజిషన్స్ దక్కుతున్నాయి అనేటువంటి విమర్శలు. మున్నూరు కాపు నుంచి కూడా పెద్ద ఎత్తున వారికి అవకాశాలు దక్కుతా ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది. యాదవ, పద్మశాలి ఈ కులాలకు కూడా ప్రాధాన్యత దక్కుతా ఉంది. కానీ బీసీలలో మొత్తం ఉన్న రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలలో ఈ 56% పైగా ఉన్నటువంటి బీసీలలో ముదిరాజ్ సంబంధించిన సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉన్న కనీసం ఆ పర్సెంటేజ్ లో కూడా వారికి దక్కాల్సినటువంటి ప్రాధాన్యత దక్కలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. 7.4% మొత్తం బీసీ జనాభా 7 పదవులు కూడా లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా చాలా కులాలు, నాయి బ్రాహ్మణ కానీ, చాకలి కానీ, వడ్డెర కానీ, ఆరెకటిక కానీ, ఇంకా అనేక కులాలకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు. వారికి దక్కాల్సినటువంటి వారికి కనీసం ఒక్క పోస్టో కనీసం వారికి దక్కాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అన్ని కులాల సంఘటితంతో అందరూ కాంగ్రెస్ మరణంతోనే వచ్చిందనేటువంటి చర్చ ఉంది గ్రౌండ్ లో. కాబట్టి ఎందుకు ప్రాధాన్యత దక్కట్లేదనేటువంటి చర్చ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తన మార్క్ చూపించడానికి బీసీలలో పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయ్యేటువంటి కులాలను తన వైపు తిప్పుకోలేలా వారందరికీ రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ లో అవకాశంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లలో అవకాశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అడ్డుకుంటున్న వారు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరు, పెద్దవాళ్ళు, మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేలా కొన్ని కులాల విషయంలో వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు? కేవలం నాలుగు కులాలను మాత్రమే ప్రోత్సహిస్తూ దాదాపు 100కు పైగా ఉన్న బీసీ కులాలను ఎందుకు దూరం చేసుకోవాలనేటువంటి విమర్శ రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తా ఉంది సీనియర్ల దగ్గర. ఈసారి వాళ్ళందరి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సీరియస్ గా బీసీ కులాల్లో అత్యధిక ప్రాధాన్యత ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయ్యేలా అందరికీ రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా నినాదం ఓకే చేసేలా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే చర్చ జరుగుతా ఉంది. విమర్శల నుంచి బయటపడడానికి కాస్త ఈసారి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. అసలు పదవులు, పొజిషన్, అవకాశం దక్కని కులాలకి ఈసారి ఆయన అవకాశం ఇవ్వనున్నారు. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లను ఈసారి రెన్యువల్ చేయరు, పక్కన పెడతారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణలో బీసీల్లో విభజన కొనసాగుతుందా? కొత్త కార్పొరేషన్ చైర్మన్లుగా బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మరి బీసీలో కొన్ని వర్గాలకు మాత్రమే, మరి ముఖ్యంగా ఒక 4 కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారా? ఆ 4 కులాలకు సంబంధించిన వ్యక్తులకే మంత్రి పదవులు, చైర్మన్ పదవులు, కార్పొరేషన్లు, డీసీసీ ప్రెసిడెంట్ ఇలాంటి పదవులన్నీ కూడా వాళ్ళకే దక్కుతున్నాయా? మరి మిగతా కులాలు బీసీకి సంబంధించి నాయి బ్రాహ్మణ్ కావచ్చు, చాకలి కావచ్చు, వడ్డెర కావచ్చు, గత ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ మాట్లాడుకొచ్చారు. మరి రాహుల్ గాంధీ నినాదం కూడా ఉంది చాలా క్లియర్గా, మేమెంతో మాకంతా అంటూ, అంటే జనాభాకు తగినంత పోస్టులు అలాగే పదవులు ఖచ్చితంగా ఉంటాయంటూ రాహుల్ గాంధీ ఆయన ఇచ్చిన నినాదాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సో మొత్తం మీద కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. రానున్న రోజుల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులు కానీ వీటన్నిటి కూడా మిగతా కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.